సంతోష్ కుమార్ సార్ ఫైనల్లీ మీరే సార్ సార్ ఎంపీ గారిని మాట్లాడవలసింది సార్. I'm not a good speaker like these guys, but I'll try to present myself in the sense గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొక్కల గురించి చెప్పే ప్రయత్నం చేస్తుంది. సంపత్ నంది గారు ఎక్కడున్న పైకి రావాలని ఆయన యాక్చువల్లీ ఆయన ఓకే ఫర్ షూటింగ్ ఓకే. ఐ విష్ సింబా యూనిట్ సంపత్ నంది గారు రాజేంద్ర ముందుకు రండి. రాజేంద్ర గారు నాకు చెప్తా ఉండ్రి నేను ఓదెల విలేజ్ నుండి వచ్చిన పెద్దపల్లి కాన్స్టిట్యుయెన్సీ మా రమణాన్న గారికి ఠాకూర్ గారికి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారికి మా సమ్మన్నకు రమేష్ అన్నకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేంద్ర అన్న చెప్తున్నాడు నేను మా ఊరు నుండి ఈజ్ దట్ ఓకే అందుకే చెప్పిన ఐఎమ్ నాట్ ఏ గుడ్ స్పీకర్ లైక్ దీస్ గైస్ అని పనిలో చూపిద్దామని. అయితే ఓదెల విలేజ్ నుండి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అన్న? అందరితో నాదో రిక్వెస్ట్, వచ్చినాము మంచి సినిమా ఫంక్షన్లు అటెండ్ అయినాము ఇంటికి వెళ్ళిపోయినామని కాకుండా ఇక్కడ నుండే స్టార్ట్ చేద్దాము, మన మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాము. రాజేంద్ర నాకు బాధ్యత చెప్తున్నాము. రేపు మీరు మీ ఇంటికి పోయిన తర్వాత దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ సీజన్, ప్రతి ఒక్కరు ఇంటికి 3 మొక్కలు నాటాలి. పళ్ళ మొక్కలు ఏ రకమైన మొక్క తీసుకున్నా పర్లేదు, దానికి సంబంధించి రాజేంద్రన డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. మొక్కలు ఇంత మంచి మూవీ తీసిన మనిషి మొక్కలు ఇవ్వడం పెద్ద ఇష్యూ కాదు అన్న. ఖచ్చితంగా మీ విలేజ్ నుండే స్టార్ట్ చేద్దాము. ఇందాక రాజ్ ఠాకూర్ అన్న చెప్తా ఉన్నారు, నేను మా కాన్స్టిట్యుయెన్సీలో ఈచ్ ఇయర్ 2 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాను అన్న. ఈచ్ ఇయర్ 10 లక్షలే కాదు, మనం ఉన్నంతకాలం మీకు శక్తి ఉన్నంతకాలం దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకోండి. ఇంతకన్నా మంచి కార్యక్రమం ఇంకోటి ఉండదని నేను అనుకుంటున్నాను. సింబా కాస్ట్ అందరికి కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సమన్న మీకు కూడా బాధ్యత ఉంటుంది. రేపు విలేజ్కి పోగానే మీ విలేజ్తోనే స్టార్ట్ చేద్దాం. ఈసారి మీ విలేజ్తో స్టార్ట్ చేసుకొని దీన్ని ముందుకు తీసుకుపోదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ యూనిట్ అందరికీ. అనసూయ గారికి పార్టిసిపేట్ చేసిన బాయ్ आपको भी ऑल द वेरी बेस्ट. कबीर भाई से मैं मिला था एक बार. దివి గారికి తను కస్తూరి గారు ఇందాక చెప్తున్నారు నేను గ్రీనరీకి పెద్ద ఫ్యాన్ అని, కేసీఆర్ గారికి పెద్ద ఫ్యాన్ అని. కేసీఆర్ గారే అమ్మ మా అందరికి ఇన్స్పిరేషన్ కూడా ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొనే మేము గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతున్నాం. కేసీఆర్ గారు అనే ఆయన చిన్న అంటే అబౌట్ 25-30 ఇయర్స్ ఎగో సిద్దిపేటకు హరితహారం అనే చిన్న కార్యక్రమాన్ని మొదలుపెట్టి తన కాన్స్టిట్యుయెన్సీని ఫస్ట్ డెవలప్ చేసుకొని దాని తర్వాత సేమ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు హరితహారం అనే ప్రోగ్రాం తీసుకొచ్చి 10 ఏళ్ళుగా 286 కోట్ల మొక్కలు నాటించడం జరిగింది. దీన్ని రాజ్ ఠాకూర్ అన్న, మా విజయరమణారావు గారు అండ్ ఇతర పెద్దలందరూ కూడా దయచేసి దీన్ని ముందుకు తీసుకోండి. ఇట్లాంటి కార్యక్రమాలకి పార్టీలు ఉండవు, మతాలు ఉండవు, కులాలు ఉండవు, జెండర్ కూడా ఉండదండి. మీరు మగ ఆడ ట్రాన్స్జెండర్ ఎవరికైనా ఆక్సిజన్ కావాల్సిందే తెల్లారలేస్తే. కనుక ఇట్లాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకోండి. ఐ విష్ రాజేంద్ర అన్న అండ్ సంపత్ నంది గారు టు సింబా హోల్ టీమ్ ఆఫ్ సింబా ప్లీజ్ ఇట్లాంటి మంచి మూవీస్ని, మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ని తీసుకొచ్చి ఇంకా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఎవ్రీవన్. ముఖ్యంగా ఓదెల గ్రామం వాళ్ళందరికీ ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, మా అతిథులందరికీ కూడా రాజేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా చిరు సత్కారం అంటే ఒక చిన్న మొక్కని ప్రజెంట్ చేయబోతూ ఉన్నారు అందరికీ కూడా. సార్ రాజేందర్ గారు ప్లీజ్.